అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభము. నేడు 2024 సంవత్సరం జూన్ మాసము 4వ తారీఖు మంగళవారం నాటి ధ్యానాంశము. దయగలవాడు. 145వ కీర్తన 9వ వచనమందు యెహోవా అందరికీ దయచూపువాడు, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి. ప్రభువును ఎరిగేటువంటి జ్ఞానమే గొప్ప ఔన్నత్యమైన జ్ఞానము. అవును, ఆయన దయగలవాడు అను సంగతి మోషే భక్తుడు తెలుసుకునేను. ప్రభువును తన యొక్క నామమును దయగలవాడిగా మోషేకు చూపించాను. ప్రభువును సమీపించి జీవించువారు ఆయన అత్యంత దయగలవాడు అన్న సంగతిని తెలుసుకుందురు. బైబిల్ గ్రంథము సెలవించుచున్నది, తన్ను ప్రేమించి తన ఆజ్ఞను అనుసరించి నడుచుకుని వారికి తన నిబంధనను స్థిరపరచువాడును, 1000 తరముల వరకు దయను చూపువాడును, నమ్మదగిన దేవుడు. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 9వ వచనం. ఇతరులకు దయ చూపించవలనని తలంపు క్రీస్తునకు ఉండినందున ఆయన మేలు చేయుచుండువాడై సంచరించుచుండేడు. అపోస్తలుల కార్యం 10వ అధ్యాయం 38వ వచనం అని బైబిల్ గ్రంథమునందు చదువుచున్నాము. దయచూపు వారందరికీ ఆయన దయచూపుటకు ఎన్నడూను వెనుకంజ వేయుడు. ఒక దినమున మోషే ప్రభువును చూడవలని కోరి, నీ యొక్క మహిమను నాకు కనబరచుము అని ప్రార్థించాను. ప్రభు తన యొక్క మహిమను చూపించుటకు ముందుగా మొదట తన యొక్క దయను ఆయనకు చూపించవలసిందై ఉండేది. అట్టి దయ లేకున్నట్లయితే ఆయనను చూచుచున్న ఏ ఒక్కరును సజీవముగా ఉండలేరు. కారణము, సమీపించరాని తేజస్సులో ఆయన వసించు అమరత్వము గలవాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం. కావున ప్రభువు సెలవిచ్చెను, ఆయన నా మంచితనమంతయు నీ ఎదుట కనబరచెదను, యెహోవా అను నా నామమును నీ ఎదుట ప్రకటించెదను, నేను కరుణించు వాణ్ణి కరుణించెదను, ఎవనియందు కనికర పడెదను వానియందు కనికర పడెదను అని చెప్పి తన యొక్క మహిమను మోషేకు కనబరచెను. నిర్గమాకాండం 33వ అధ్యాయము 19వ వచనం. మోషేకు తన యొక్క మహిమను చూపించుటకు దయను చూపించిన వాడు హానోకు ఆయనతో నడుచుటకు దయను చూపించెను. ఆదికాండం 5వ అధ్యాయం 24వ వచనం. నోవాహు ప్రభువుతో నడుచుటకు దయను చూపించెను. ఆదికాండము 6వ అధ్యాయం 9వ వచనం. అబ్రాహామునకు అమితమైన దయను చూపించి స్నేహితుడిగా హత్తుకొనెను. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 23వ వచనం. అంత మాత్రమే కాదు, వృద్ధాప్యమునందు అబ్రాహామునకు ఇస్సాకును ఆశీర్వాదకరమైన సంతతిగా దయచేసెను. ఆయన చూపించిన అమితమైన దయతో అబ్రాహాము యొక్క సంతతి అయిన ఇజ్రాయేలు ప్రజలు పాలు తేనె ప్రవహించు కనానును స్వతంత్రించుకునేది. తాము కట్టని పట్టణములను నాటని ద్రాక్ష తోటలను అనుభవించిరి. ఆత్మ ఫలముల యందు 5వ ఫలము దయాలత్వము. దయ అను పదమునందు జాలి, కనికరము అను పదములు మిళితమై ఉన్నది. దయను చూపుట నరుని పరులకు ప్రియునిగా చేయును. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 22వ వచనం. మీరు నా నామమున దేన్ని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దాన్ని చేతును. యోహాను సువార్త 14వ అధ్యాయం 13వ వచనం అని ప్రభు మీకు వాక్కునిచ్చుచున్నాడు. సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందు. తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం. ప్రభు మీకు దయను చూపినట్లుగా మీరును ఒక్కని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరికొకరు క్షమించుడి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 32వ వచనం. దేవుని బిడ్డలారా, మేలు చేయుటకు అవకాశం దొరికినప్పుడు ఆ అవకాశమును చేయి విడిచి పెట్టకుడి. నేటి ధ్యానమునకై తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకునేను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. నేటి వేద పఠనము ఉదయము 2వ దినవృత్తాంత గ్రంథం 21 మరియు 22 అధ్యాయము. సాయంత్రం యోహాను సువార్త 14వ అధ్యాయం. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.